నీతిమంతులు ఎవరు అని మనం చూసినట్లయితే పరిశుద్ధ లేఖనాల్లో కొత్త నిబంధన పాత నిబంధనలో చూస్తే నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు అని రాసున్నది. అదే పాత నిబంధన కొత్త నిబంధన గ్రంథాలలో నీతిమంతులు ఉన్నారు, ఖర్జూర వృక్షం వలె మువ్వ వేస్తారని పాత నిబంధనలో. కొత్త నిబంధనలో యేసు రక్తం ద్వారా కడిగబడి ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నామని రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది. నా ప్రియమైన సహోదరులారా, పూర్వకాలం ఒక మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడటానికి ముఖ్య కారణం ఏంటంటే దేవుణ్ణి నమ్ముకుంటే, ఆయన మాట ప్రకారం జీవిస్తే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దానికి ఉదాహరణ అబ్రహాం అనబడిన వ్యక్తి. అబ్రహాము దేవుని నమ్మని గనక అది అతనికి నీతిగా ఎంచబడెను అని రాయబడింది. ఇప్పుడు ఈ కొత్త నిబంధన కాలంలో మనం నీతిమంతులుగా ఎలా అవుతున్నామంటే, యేసు ప్రభువుని నమ్ముకోవటమే కాదు, నమ్ముకోవడంతో పాటు కూడా వారి పాపములన్నీ కూడా ఆయన ఎదుట ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేస్తే అప్పుడు ఆయన ఆ పాపాలన్నిటిని క్షమించి వారిని పాపం నుంచి విడుదల కలగజేసి నీతిమంతులుగా చేస్తాడు. ఇది కొత్త నిబంధన కాలంలో ఉన్న వాక్యం. అంటే పాతది కంటిన్యూషన్గా జరుగుతుంది. నమ్ముకోవడం అనేది అప్పుడైనా ఇప్పుడైనా అవసరం. దేవుని నమ్మితే అన్ని పనులు చేస్తాం, దేవుడు ఏం చెప్తే అది చేస్తామన్నమాట. కొత్త నిబంధన కాలంలోనైనా పాత నిబంధన కాలంలోనైనా చేయవలసిన పని ఏంటంటే దేవుని నమ్ముకోవాలి. దేవుని నమ్ముకుంటేనే మనుషులు నీతిమంతులుగా అవుతారు, లేకపోతే అవ్వరు.